ప్రజలు ఇచ్చిన తీర్పు అయితే ఇది కాదు, ఈవీఎంలు ఇచ్చిన తీర్పు. ఎందుకంటే ఇవన్నీ ఇంకెందుకు ఒక్క నిమిషం సార్ గారు, ఒక్క నిమిషం సార్. ఈ రోజున ఏదేమైనా అంటే మీరు అధికారంలోకి వచ్చారు, ఈరోజు చూస్తే జనసేన పార్టీ వాళ్ళు 21కి 21 గెలిచారు. 21కి 21 గెలిచే అంత స్టామినా శక్తి ఉంటే పవన్ కళ్యాణ్ గారు 175 స్థానాల్లో పోటీ చేస్తారు కదా. 21 సీట్లు ఎందుకు తీసుకుంటారు? బీజేపీ పార్టీ 10కి 10, ఆ 10లో 8 గెలిచే స్థాయిలో ఉంటే ఈ రోజున బీజేపీ పార్టీ ఒంటరిగా వెళ్తుంది కదా. 4 ఎంపీలు గెలిచే స్థాయిలో ఉంటే ఒంటరిగా వెళ్తుంది కదా బీజేపీ పార్టీ. లేదా ఆ 135 స్థానాలు గెలిచే స్టామినా టీడీపీ కొంత ఒంటరిగా వెళ్తుంది కదా. ఈ రోజున జనాలు ఎర్రలు కాదు, పిచ్చోళ్ళు కాదు. జరిగింది ఏదో జరిగింది. ఖచ్చితంగా మీకు అద్భుతమైన అవకాశం వచ్చింది, మీకు అద్భుతమైన అవకాశం వచ్చింది. ఒక్క నిమిషం బుజ్జి గారు ప్రజలు ఓట్లేసారు, ఈవీఎంలోకి వెళ్ళిన తర్వాత ఓట్లు ఏమైనాయి? ఈ రోజున సాక్షాత్తు మీ పార్టీ ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత గారు ఈ రోజున అరకు ఎంపీ కొత్తపల్లి గీత గారు ఈ రోజున ఫ్రాడ్ జరిగింది ఈవీఎంలో, అని పైన ఆవిడ బయట పెట్టి సాక్షాత్తు ప్రూఫ్లతో ప్రతిదీ ఏ బూత్ లో ఎన్ని ఓట్లు పడ్డాయి, ఏ నియోజకవర్గం ఎన్ని ఓట్లు పడ్డాయి ఖచ్చితంగా లెక్కలతో సహా బయట పెట్టారు. లెక్కలతో సహా బయట పెట్టి ఇక్కడ ఏదో ఈవీఎంలో తేడా ఉంది, ఖచ్చితంగా రీకౌంటింగ్ అని చేయండి, లేదంటే రీపోలింగ్ అని చేయండి అని చెప్పి మీ పార్టీ మీ అభ్యర్థి కొత్తపల్లి గీత గారు ఎందుకు మాట్లాడారయ్యా? ఏమో చూడలేదా మీరు వీడియో? మీ దగ్గర అప్డేట్ రాలేదా? ఈ రోజున అరకులో జరిగినటువంటి ఎంపీగా పోటీ చేసినటువంటి కొత్తపల్లి గీత గారు ఈ రోజున ఒకటే చెప్పారు, ఏమని? ఈవీఎంలో తేడాలు ఉన్నాయి, నేను లీగల్గా కోర్టుకు వెళ్తాను, లేదంటే మీరు రీకౌంటింగ్ చేయండి లేదా రీపోలింగ్ చేయండి అని ఆవిడ మాట్లాడలేదా? ఈరోజు మాట్లాడలేదా? మీరు కోర్టుకి వెళ్ళండి, మీ అభ్యర్థి వెళ్తానంటే మీ అభ్యర్థి మేము కాదండి, మీ అభ్యర్థి వెళ్తానండి, కొత్తపల్లి గీత గారు వెళ్తానన్నారు, అది తెలుసుకుని ముందు. అలాగే మా పార్టీలో కూడా రవీంద్రనాథ్ గారు ఈవీఎం ట్యాంపరింగ్ జరిగినాయి, ఖచ్చితంగా నేను లీగల్గా కోర్టుకెళ్తానని ఆయన అన్నారు. చాలామంది కూడా ఎవరైతే మా నియోజకవర్గంలో ప్రతి బూత్లో ఎన్ని ఓట్లు పడినాయి, అసలు ఆ ఈవీఎంలో పోలింగ్ అయిన ఓట్లన్నీ, కౌంటింగ్లో వచ్చిన ఓట్లన్నీ వ్యత్యాసం చేసుకుంటూ ఉన్నారు, తేడాలు ఉన్నాయి. ఖచ్చితంగా ఫ్రాడ్ జరిగిందని రాష్ట్ర ప్రజలకు తెలుసు, అందరికి తెలుసు, మీడియాకి తెలుసు, అందరికి తెలుసు. ఇది కాదనలేనిది మీరు చెక్ చేసుకోండి సార్. మీ అభ్యర్థి ఎందుకంటే లక్ష్మణ్ బుజ్జి ఒక నిమిషం అండి. బుజ్జి ఇవి ఏంటంటే ఎప్పుడైనా ఎక్కువ సీట్లు వచ్చినప్పుడు రెగ్యులర్ గా వినండి. బుజ్జి ఒక నిమిషం, ఒక్క నిమిషం. 2019లో కూడా అదే పరిస్థితి. వాళ్ళు 151 అంటే ఈవీఎంలో ఏవో ట్యాంపరింగ్ చేశారని, ఇది చేశారని, అది చేశారని చంద్రబాబు నాయుడు గారి లాంటి స్థాయి వ్యక్తులే మాట్లాడిన నేపథ్యం. సో ఇది సర్వత్రా వచ్చేది. దానికి ఏవైనా ఆధారాలు లేకుండా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మాట్లాడడం కూడా అది మంచి పద్ధతి కాదు. ఓకే ఒక్క నిమిషం అండి బుజ్జి గారు, మేము కూడా ఒప్పుకున్నాం. బుజ్జి ఒక్క నిమిషం, బుజ్జి వినాలి. ఏంటి ముద్రగడ పద్మనాభం గారు ఆయన ఏదో ఆవేశంలో అన్నారు. ఇందాక మన పవన్ కళ్యాణ్ గారు అన్నప్పుడు అప్పుడు వాళ్ళు చేసిన తప్పులకి మేము ఏదో ఆవేశంగా ఉన్నామని చెప్పి ఆవిడ అన్నారు. మరి ఈయన విషయం వచ్చేసరికల్లా అదే అని అనుకోకుండా ఆయన ఇంకా రెచ్చగొట్టి ఏదో ఉపమా పద్మనాభం అది ఇది అని చెప్పి చాలా కించపరిచే విధంగా ఒక పెద్ద వ్యక్తిని మాట్లాడుతున్నారట, ఆ రకంగానే చేస్తున్నారట. ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముందు బయట వినండి, ఆ బయట విన్న తర్వాత అప్పుడు మీరు దానికి రెస్పాండ్ అయ్యారు. కానీ ముద్రగడ గారు బయట నాకే పంపించారు సార్ డైరెక్ట్, అది బయట మిగతా వాళ్ళు వినాలి కదండి. బయట పిఠాపురంలో ఓడించి పంపకపోతే నా పేరు మార్చుకుంటాను పద్మావరెడ్డిగా అని చెప్పడం జరిగిందండి. ఓటమి చెందాను అన్న మాట ప్రకారంగా నా పేరు పద్మావరెడ్డిగా మార్చమని చెప్పేసి గెజిట్ పబ్లికేషన్ కోసం పేపర్స్ అన్ని రెడీ చేసుకున్నానండి. రేపు ఇంట్లో పూర్తిగా నింపి పేరు మార్పు కోసం దరఖాస్తు చేస్తానండి. ఆల్రెడీ అన్ని ఫిలప్ అయిపోయి తర్వాత ఉంటే చూసుకుని వారి మీద విసిరిన సవాల్కి నేను ఓటమి చెందాను కాబట్టి, చెందితే పద్మావరెడ్డిగా మార్చుకుంటా అని చెప్పి అన్నాను కాబట్టి ఆ మాటకి నేను కట్టుబడి ఉన్నాను. ఆ ప్రకారంగా పద్మావరెడ్డిగా మార్చమని గెజిట్ పబ్లికేషన్ లో ఎంటర్ చేయమని అడుగుతానండి. గెజిట్ పబ్లికేషన్ అయిన తర్వాత మళ్ళా మీకు ప్రెస్ కి నమోదైన పేరు పేపర్స్ మీకు ఇస్తానండి. మాటికి
ప్రతి ఒక్కరూ ఉప్మా పద్మనాభం అంటున్నారండి. అంటే నేను ఉప్మా కాఫీ మర్యాద చేయటం తప్పన్నట్టుగా, లేదంటే చాలా చీప్గా వారి దృష్టిలో ఉందో నాకు తెలియట్లేదు. ఉప్మా పద్మనాభం అనే వారిని నేను మీరు ఎవరైతే ప్రేమిస్తున్నారో వారి చేత రోజు పలావులు పెట్టించండి. పలావులు పవన్ కళ్యాణ్ గా వారిని తయారు చేయండి. ఏంటి వరం గారు చెప్పండి. మీకు కూడా లెటర్ పెట్టాను. నిన్న 2 గంటలకి ముద్రగడ్డ పద్మనాభం గారికి డైరెక్ట్ ఆయన నెంబర్ కి ఆ లెటర్ నేను పంపడం జరిగింది. మీకు కూడా పంపా. మీరు కానీ రేపు మార్నింగ్ లోపు ఆ పేరు మార్చుకోకపోతే మేము వచ్చి మార్చవలసి వస్తుంది కిర్లంపూడి అని. ఎందుకనంటే సార్, జన సైనికులు గాని, కాపు యువత గాని, కాపు నాయకులు గాని ముద్రగడ్డ పద్మనాభం గారిని పవన్ కళ్యాణ్ గారికి చేయండి, మీరు పవన్ కళ్యాణ్ గారికి చేయకపోతే మీ పేరు మార్చుకోండి అని ఎవ్వరూ అడగలేదు. ఆయనే ప్రెస్ నోట్ పెట్టి పవన్ కళ్యాణ్ గారిని ఓడించకపోతే నేను ముద్రగడ్డ పద్మనాభ రెడ్డిగా నేను మార్చుకుంటానన్న వ్యక్తి, ఆయన పెద్ద వ్యక్తి కాబట్టి, ఆయన పేరు పోకూడదు కాబట్టి, ఆయన నిజాయితీగా ఉంటాడు కాబట్టి, మాట మీద నిలబడతారు కాబట్టి మీరు మాట మీద నిలబడాలి ముద్రగడ్డ పద్మనాభం గారు. ఈ మాట మీద నిలబడపోతే మిమ్మల్ని ప్రజలు గాని, అలాగే మిమ్మల్ని అభిమానించే వ్యక్తులు గాని, ముద్రగడ్డ పద్మనాభం గారు మాట నిలబడిన వ్యక్తి. ఓకేనండి, కాదండి, ఇప్పుడు ఏదో ఫ్లోలో చాలా మాటలు అనుకుంటారు, చాలా శబదాలు చేస్తుంటారు, అవన్నీ అయిపోతాయా? ఇంకెందుకు అయిపోయిన దాన్ని? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద స్పందించాలి. సరే, ఆయన పెద్దరికంగా గౌరవంగా ఆయన మాట్లాడుతుంటారు. వాళ్ళ అమ్మాయి కూడా వచ్చినప్పుడు చాలా చాలా గొప్పగా పవన్ కళ్యాణ్ గారు స్పందించారు. సో ఈ నేపథ్యంలో జరిగింది ఏదో జరిగింది అని చెప్పి ఆ రకంగా ఆయన కూడా ఒక అడుగు ముందుకు వేయాలని చెప్పి ఒక పెద్ద వ్యక్తి, సామాజిక పరంగా పెద్ద వ్యక్తి, ఉద్యోగరీత్యా ఒక పెద్ద వ్యక్తి కొద్దిసేపటి క్రితమే నా లైవ్లోనే మాట్లాడిన అంశం. అవును సార్. సార్ మళ్ళీ లాస్ట్ లో కూడా ఆయన డైలాగులు చూడండి సార్. లాస్ట్ లో కూడా ఒకసారి చూడండి పవన్ కళ్యాణ్ గారి మీద ఎలా డైలాగ్ వేస్తున్నాడు ఆయన. పవన్ కళ్యాణ్ గారిని పవలాలు పెట్టించమంటే పలవాల పవన్ కళ్యాణ్ అని అనండి అని. అలా డైలాగులు ఎందుకు సార్? ఒకళ్ళిద్దరు ఉప్మా అని అనవచ్చు. ఎందుకనంటే ఆయన చేసిన పనుల్లో ఏదో ఎటకారంగానో చిన్న కుర్రలు యువత ఎవరైనా అని ఉండొచ్చు. మేము సంస్కార పద్ధతిగానే ఆయన ఎలా రాస్తారో అండి అని అలాగే లెటర్ రాయడం జరిగింది మేము. అంతేగాని ఆయన్ని కించపరిచే విషయాలు మేము ఎక్కడ మాట్లాడలేదు. జన సైనికులు కూడా ఎక్కడ కించపడే విషయంగా ఏ డెబిట్ లోనూ మాట్లాడలేదు. సరే, ఇప్పుడు ఏంటి మీ డిమాండ్ ఏంటి? ఆయన మార్చుకోవాలనా? ఇంకా మార్చేసుకుంటున్నారండి, చెప్పారు నాతో కూడా. మార్చేసుకోవడానికి అది ఏంటండి? ఏంటి మార్చేసుకోవడం? అదే బెడ్షీటా లేకపోతే డ్రెస్సా? ఏదో షొక్కా ఏంటి తీసి అది ఇంకోటి మార్చేసుకోవడానికి? ఎవరిష్టం వాళ్ళు వచ్చినట్టు ప్రాబ్లం అవుతుంది. మార్చుకునే వ్యక్తి ఆయన ఓకే అంటే మీరు నేను వద్దంటే ఎలా సార్? అది టెక్నికల్ గా కూడా కొన్ని అంశాలు ఉంటాయి కదండి, టెక్నికల్ గా కూడా అంశాలు ఉంటాయి కదా. గాయత్రి గారు, దీని మీద మీ స్పందన ఏంటి? మీ నాయకులు కూడా చాలా సీరియస్ గా శబదాలు చేసిన పరిస్థితుంది. ఆ శబదాలని ఏదో ఆ కోపంలో, ఆవేశంలో, ఆవేదనలో కొన్ని అంశాలు వస్తాయి, మీకు వస్తాయి, మాకు వస్తాయి.